ఒక సినిమాతో 1000 కోట్ల మార్క్ రీచ్ అవ్వాలంటే స్టార్ క్రేజ్, స్కేల్, కంటెంట్ ఇలా అన్ని కలిసి ఉండాలి. ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టే హైప్తో వచ్చిన చాలా మూవీస్ మిస్ అయ్యాయి. ఈ రోజు మిస్ అయిన సినిమాలతో పాటు ముందు వస్తున్న బిగ్గెస్ట్ కంటెండర్స్ కూడా చూద్దాం. ఈ లిస్ట్ లో మొత్తం 15 మూవీస్ ఉన్నాయి. 10 మూవీస్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, కానీ 1000 కోట్ల పొటెన్షియల్ ఉన్నా మిస్ అయ్యాయి. మిగతా 5 మూవీస్ అప్కమింగ్ గా రాబోతున్నాయి. ఈ మూవీస్ కూడా 1000 కోట్లు కొట్టే స్టామినా గట్టిగా ఉంది. ఇక రిలీజ్ అయ్యి 1000 కోట్లు కొట్టలేకపోయిన సినిమాల గురించి చూస్తే నెంబర్ 1 సలార్. నీల్ మూవీ ఆఫ్టర్ కేజీఎఫ్ ప్లస్ ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ హైప్. మూవీ ఓటీటీలో ఇప్పటికే ట్రెండింగ్ లోనే ఉంది అంటే అర్థం చేసుకోండి, చాలా మంది మూవీని థియేటర్స్ లో మిస్ చేశారు. కానీ కరెక్ట్ గా ప్రమోషన్ చేసి ఉంటే రికార్డ్స్ వరద చూసేవారు. నెంబర్ 2 లైగర్. విజయ్ దేవరకొండస్ పాన్ ఇండియా డ్రీమ్ బట్ వీక్ రైటింగ్, మీమ్స్. ఈ మూవీలో విజయ్ ఇచ్చిన స్పీచ్, విజయ్ కాన్ఫిడెంట్ ని ఇంటర్వ్యూస్ లో నేను 200 కోర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అనడం అన్ని ఓవర్ రేటెడ్ లానే ఉంటాయి. స్టోరీలో అంత పెద్ద బొక్క పెట్టుకొని అంత హైప్ ఎందుకు ఇచ్చారనే ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్ కి. బట్ కరెక్ట్ గా కానీ డైరెక్ట్ చేసుంటే 1000 కోట్లు ఈజీగా వచ్చేవి. నెంబర్ 3 సాహో. బాహుబలి వేవ్ లో హైప్, ఆ రేంజ్ మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అందరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఓవర్ స్టైలైజ్డ్ ఫైట్స్, వీక్ స్టోరీ చాలా డిసప్పాయింట్ చేసింది. కొంతమంది మూవీకి నచ్చిన 1000 కోట్లు కొట్టాలంటే అందరి సపోర్ట్ కావాలిగా. నెంబర్ 4 రాధేశ్యామ్. కాస్ట్లీ విజువల్స్ కానీ డ్రాయింగ్ రొమాన్స్, స్టోరీ కిల్డ్ రిపీట్ ఆడియన్స్. మెయిన్ బ్యాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఏంటి ఆడియన్స్ కి అర్థం కాలేదు. డైరెక్టర్ పేపర్ మీద బాగానే రాసుకున్నారు, కానీ ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల మూవీ షెడ్కి వెళ్ళింది. నెంబర్ 5 కబాలి. రజనీ గ్లోబల్ హైప్ కానీ పొలిటికల్ హెవీ స్టోరీ డిస్కనెక్టెడ్ విత్ మాసెస్. అసలు తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అంటేనే హీరో అయి ఉండాలి. అలాంటిది ఒక బిగ్ స్టార్ట్ ఫ్రమ్ తమిళనాడు. ఆ రేంజ్ లో ఫైట్స్, పొలిటికల్ రిలేటెడ్ స్టఫ్ ఇన్ మూవీస్ లో చాలా ఎలివేషన్స్ పర్ఫెక్ట్ గా ట్రైలర్ కట్ చేశారు, కానీ స్టోరీలో డెప్త్ ఉండదు. నెంబర్ 6 లింగా. రజనీ ప్లస్ రెహమాన్ ప్లస్ ఫెస్టివల్ రిలీజ్ హైప్, కానీ అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మూవీకి హైప్ క్యాస్టే, ఇంకా పెద్ద హైప్ రజనీ అండ్ రెహమాన్ అంటే తమిళనాడులో పీపుల్స్ కి తెలియని ఊపు. స్టోరీ అవుట్డేటెడ్ గా ఉండడం వల్ల సరిగ్గా ఆడలేదు, కానీ ఒకవేళ అదే స్టోరీని కొంచెం మంచిగా రాసుంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని చూసేవాళ్ళం. నెంబర్ 7 ఆదిపురుష్. రామాయణ స్కేల్, ప్రభాస్ గారి హైప్, కానీ కార్టూనిష్ విఎఫ్ఎక్స్, క్రింజ్ డైలాగ్స్ తో మూవీ షెడ్కి వెళ్ళింది. చాలా హైప్ తో రిలీజ్ అయ్యింది, కానీ కుదిరి ఉంటే 1000 కోట్లు పక్కా రీచ్ అయ్యేది. ఎందుకంటే రిలీజ్ అయిన 2 days లోనే 250 కోట్లు కలెక్ట్ చేసింది. సరిగ్గా ఓం రావుత్ డైరెక్ట్ చేసి ఉంటే 1000 కోట్లు ఈజీగా వచ్చాయి. నెంబర్ 8 బ్రహ్మాస్త్ర. అస్త్రావేర్ స్కేల్, విజువల్స్, కానీ స్క్రిప్ట్ లో డెప్త్ లేక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. మూవీ చాలా బాగుంటుంది, క్యాస్ట్ కూడా బిగ్ స్టార్సే. బట్ ఇలాంటి మూవీస్ మనకి ఫస్ట్ అవడం కాబట్టి థియేటర్స్ లో చూస్తే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. బట్ ఓటీటీలో వచ్చాక బాగా పర్ఫామ్ చేసింది. నెంబర్ 9 థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. అమీర్ ప్లస్ అమితాబ్ డ్రీమ్ కాంబో, కానీ హాలీవుడ్ పైరేట్ కాపీలా ఉంది. ఫుల్ కాపీని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. కొంచెం కేర్ తీసుకొని మంచిగా బిల్డ్ చేసి ఉంటే చాలా పెద్ద రికార్డ్స్ సెట్ చేసేది, ఎందుకంటే కాంబో అలాంటిది మరి. నెంబర్ 10 లాల్ సింగ్ చద్దా. స్ట్రాంగ్ బేస్ స్టోరీ, కానీ బాయ్కాట్ ట్రెండ్ ప్లస్ స్లో ఫేసింగ్ హట్ బ్యాడ్లీ మూవీని. ఎంత నెగిటివిటీ వచ్చిందంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాయ్కాట్ అంటూ ఒక ట్రెండ్ లో ఉంది మూవీ. ఇవి నాకు తెలిసిన 1000 కోట్లు మిస్ అయిన మూవీస్. ఇవి కాక మీకు వేరే సినిమాలు ఏమైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఎస్ఎస్ఎంబి 29. రాజమౌళి మహేష్ జంగిల్ అడ్వెంచర్ పాన్ వరల్డ్ స్కేల్. 1000 కోట్లు కాదు, ఈజీగా 2 కోట్లు కొట్టే కెపాసిటీ ఉన్న మూవీ ఇది. నెంబర్ 2 రామాయణ. నితేష్ తివారీ ఇపిక్, రణబీర్ కపూర్ ప్లస్ సాయి పల్లవి, ఇండియన్ మైతో గ్రేటెస్ట్ అటెంప్ట్. టీజర్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇక ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ గారు నీల్, ఓజీ, అల్లు అర్జున్, అట్లీ ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. ఈ 5 మూవీస్ మాత్రం 1000 కోట్లు కొట్టే పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంది వీటికి. ఈ లిస్ట్ లో నేను మిస్ అయిన మూవీ ఏదైనా ఉంటే కమెంట్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.